10 నిమిషాల్లో పెళ్లిపీటల మీద పారాణితో ఉండాల్సిన అమ్మాయి కానీ వేరేవాడితో మొదటి రాత్రి చేసుకుంది. ఎందుకు? దానికి కారణమెవరు? అసలు స్నేహ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఎవరు? విధి ఆడిన నాటకంలో తను బలయిందా? లేక ఇంకెవరో తన లైఫ్తో ఫుట్బాల్ ఆడుతున్నారా? ఎవడేవాడు? వైభవ్, ఛీ, ఇంత చూసాక కూడా ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? నీతో మాట్లాడటం వేస్ట్. చిన్నప్పటి నుంచి నేను ఇష్టపడుతున్నాను. నిన్ను నమ్మనందుకు బాగానే బుద్ధి చెప్పు. అంత చూసాక కూడా ఇంకా నేను నమ్మాలా? ఇంకొక నిమిషం నా ముందున్నా నేనేం చేస్తానో నాకే తెలియదు. జస్ట్ గెట్ లాస్ట్ స్నేహ. ఈ పెళ్లి ఎప్పటికీ జరగదు. గుడ్ బై. గుడ్ బై ఫర్ ఎవర్. You cheat. సార్, మీరు చెప్పినట్టే ఆ హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా డిలీట్ చేశాను. నేను ప్రేమించిన వాణ్ణి, నాకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకోబోతున్నాను. అంతకన్నా ఏం కావాలి? అయినా మీకులాగా నేను గొర్రెలాగా తల ఉంచుకుని తాళి కట్టించుకోవట్లేదు. కదా పెళ్ళి, ఈ రోజుకి ఇంకా నువ్వు నా ప్రేయసివే. ప్లీజ్ లెట్స్ ఎంజాయ్ బేబీ. పర్ణిక స్నేహకు అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెడుతుంది. అది వింటున్న స్నేహ షాక్ అవుతుంది. స్నేహ ఒక బాబుకి జన్మనిస్తుంది. బాబును తీసుకుని వెళ్తే అనరాని మాటలు అంటారని ఊహించిన స్నేహ తనే ఒక జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ బాబుని ప్రాణంలా చూసుకుంటుంది. అలా చూస్తూ ఉండగానే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. కాని తన పక్కన లేకపోయినా అమ్మమ్మతో మాత్రం ఎప్పుడూ ఫోన్లో టచ్లో ఉండేది స్నేహ. ఇంటికి రావాలా వద్దా, ఇంట్లో పరిస్థితుల గురించి ఎప్పుడూ అడిగి తెలుసుకునేది. సింగిల్ పేరెంటింగ్లో స్నేహ ఎన్నోసార్లు హోప్ని లూజ్ అయినా యువన్ని చూడగానే ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. యువన్ బేబీకి ఒక గుడ్ న్యూస్. రేపు మమ్మీ యువన్ని స్కూల్లో జాయిన్ చేస్తుందంట. యువన్కి బోలెడంత మంది ఫ్రెండ్స్ అవుతారంట. థ్యాంక్ యూ మమ్మీ. ఎప్పుడు లేనిది ఇప్పుడైనా ఫోన్ చేస్తున్నాడేంటి? కొంప తీసి ఈయనకి విషయం తెలిసిందా? మళ్ళీ తిడతాడా? చాలా రోజులకి మన ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతోంది. దానికి నువ్వు రావాలి. అయినా శుభకార్యం జరుగుతుంటే నేనెందుకులే నాన్న? నిన్నెవరూ ఊరికే పిలవట్లేదే. నీ చెల్లి పెళ్లి చేసుకుంటుంది. నువ్వు ప్రేమించిన వైభవ్నే మళ్ళీ నన్ను మోసం చేశారు అది ఇది అని అంటావు కదా, అందుకే రమ్మంటున్నాను. నువ్వు చేసిన పనికి పరువు పోయి బతుకుతుంటే నీ చెల్లి వైభవ్ని పెళ్లి చేసుకుని ఆ పరువు నిలబెడుతుంది. అది కాదు నన్ను. దానికున్న బుద్ధి కూడా నీకు లేదు. ఛీ, నా కడుపున చెడపుట్టావు. హలో అమ్మమ్మా, నేను ఇండియా రావాలనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ బాగానే ఉన్నావు కదే, మళ్ళీ ఎందుకు?
నా బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేస్తావే? నా మాట విను. నువ్విక్కడికి రావద్దమ్మడు. స్నేహ ప్రెగ్నెంట్ అయినట్లు, ఒక బిడ్డని కన్నట్లు ఎవ్వరికీ తెలీదు. నిజానికి కొడుకుని కని ఒంటరిగా ఇంతకాలం పెంచడం చాలా కష్టం. నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను, కానీ ఫ్లైట్ డిలే. బట్ యాజ్ ఎ సెడ్, ఫైల్స్ అన్నీ టైంకి తీసుకురండి. వాట్? నేను అన్నీ ఆల్రెడీ ఈమెయిల్ చేశాను కదా. గాడ్, కమ్ ఆన్. ఏయ్, ఎవరు నువ్వు? చూసుకోవాలి కదా. ఇదేమైనా ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? ఇది ఎయిర్పోర్ట్, నీకు తెలీదా? మీ పేరెంట్స్ ఎక్కడా? నీకు మేనర్స్ నేర్పించలేదా? ముందు నాకు సారీ చెప్పు. సారీయా? నేనెందుకు సారీ చెప్పాలి? నువ్వు సారీ చెప్పకపోతే ఇక్కడి నుంచి వెళ్ళావు. అవునా? ఏం చేస్తావో నేను చూస్తాను. హేయ్, హేయ్, ఆగు. యువన్, ఇక్కడేం చేస్తున్నావు? సారీ అండి, చిన్నపిల్లాడు, ఏమనుకోకండి. హలో, ముందు మీ అబ్బాయితో నాకు సారీ చెప్పించి తీసుకెళ్ళండి. బేసిక్గా కామన్ సెన్స్ లేదా? హే మిస్టర్, చిన్నపిల్లాడితో ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలీదా? డబ్బులుండగానే సరిపోదు, కొంచెం మేనర్స్ కూడా ఉండాలి. పోయి మీ నుంచే నేర్చుకోవాలి. పొద్దున్నే ఎవరి మొహం చూసానేమో, బంకలాగా తగులుకుంది. నీ మొహం నువ్వే చూసుకునుంటావు. తమరి ఫేస్ వాల్యూ అలాంటిది మరి. ఫ్రెండ్స్, అసలు నేను వస్తున్నానన్న విషయం నాకే తెలియదు. దీనికిలా తెలుసా? మీ అక్కేంటి ఎవరో బాబుతో వస్తుంది? కొంపదీసి పెళ్ళైపోయిందా? నీకేమైనా బ్రెయిన్ తొప్పిందా? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? మా అక్క విషయం తెలుసు కూడా ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? దాని లైఫ్లో పెళ్ళనే మాటే లేదు. యువన్, ఎక్కడికి వెళ్తున్నావు?
ప్లీజ్ కమ్ గెట్ ఇన్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేస్తారా? యా ష్యూర్. ఊపుకుంటూ వచ్చారు. స్నేహ ఎక్కడ? ఇంకేముంది, తన భర్తతో వెళ్ళిపోయింది. దానికి ఇప్పుడు ఒక కొడుకు కూడా ఉన్నాను నాన్న. కొడుకా? నేనిప్పుడే ఫోన్లో మాట్లాడాను, అదేం చెప్పలేదు. మాకు కూడా ఏం చెప్పలేదు. దాన్ని పిక్ చేసుకోవడానికి వచ్చిన డ్రైవర్ చెప్పాడు. ఏంటి, స్నేహకి పెళ్ళయిందా? నాకిచ్చి మ్యారేజ్ చేస్తానని నా దగ్గర డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ చేసుకున్నావు? అయ్యో, మీరు కంగారు పడకండి కృపాకర్ గారు. ఎలా ఉన్నా స్నేహని మీకు కట్టబెట్టే బాధ్యత నాది. చూడు రంగనాథ్, నాకు మీ అమ్మాయి నచ్చింది కాబట్టి నేను నీకు 1000 కోట్లిచ్చి మరీ ఒప్పుకున్నాను. అదే డబ్బులు పెడితే నాకు 100 మంది వస్తారు. వైభవ్, వెళ్ళి స్నేహం తీసుకురండి. తను ఎక్కడుందో మాకు తెలియదు కదా. అసలు అది ఎక్కడికెళ్ళి ఉంటుంది? నాకు తెలుసు, అది వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఉంటుంది. అమ్మమ్మా, అమ్మమ్మా. అమ్మడు, బాగున్నావా? బాగున్నానే. ఎన్నాళ్ళయిందే. అయినా నిన్ను రావద్దని చెప్పాను గదే. లేదు, నేను ఈసారి అన్ని సమాధానాలు కనుక్కుని వెళ్తానమ్మమ్మా. ఎందుకే ఇంత మొండితనం? నువ్వు అనుకున్నంత మంచివాళ్ళు కాదు. అనవసరంగా ప్రమాదంలోకి వెళ్తున్నావు. వీడేనా నా ముని మనవడు? నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఫ్రెష్ అయ్యి తినేసి వెళ్లమని అమ్మమ్మ బలవంతం చేయడంతో తన రూమ్ లోపలికి వెళ్తుంది స్నేహ. అమ్మమ్మా, డోర్ లాక్ అయింది, తీ, నాకు లేట్ అవుతుంది. అమ్మమ్మా, నాకు లేట్ అవుతుంది, తీ అని ఎంత అరిచినా ఎవ్వరూ తలుపులు తీయరు. అది అర్థం కాని స్నేహ అలాగే తలుపు బాదుతూ ఉంటే, హలో, ఏంటక్కా ఈ టైంలో ఇది ఫోన్ చేసిందేంటి అని ఆలోచిస్తున్నావా? నువ్వు నా మీద పక్కపట్టి పెళ్ళాపటానికొచ్చావు. ఆ ముసల్ది నీ మీద పక్కపట్టి నువ్వు ఎప్పుడెప్పుడొస్తావా అని ఎదురు చూస్తుంది. పోయి నువ్వు దాని చేతిలోనే చిక్కావు. ఏయ్, ఏంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీకింకా అర్థం కాలేదా అక్కా? నీ పెళ్లి పెటాకులు చేసింది ఆ ముసల్దే. నీ బ్రతుకుని కుక్కలు చింపిన విస్తరాకం చేసింది కూడా అదే. అది నీకు చెప్పడానికొస్తే నువ్వు మమ్మల్ని కాకుండా దాని దగ్గరికే వెళ్ళావు. నా లైఫ్ నాశనం చేస్తే అమ్మమ్మకేమొస్తుంది? అసలు నేనేం చేశాను? ఏమో నాకేం తెలుసు, దాన్నే అడుగు. నీతోనే ఉంది కదా. ఇప్పుడే అడుగుతాను. ఎస్, అది వాళ్ళ అమ్మమ్మ ఇంట్లోనే ఉంది. మన గెస్సే కరెక్ట్ డాడీ. ముసలి, నీ గురించి మొత్తం తెలిసిపోయింది. డోర్ ఓపెన్ చెయ్యి. ముసలి, నేను తీయడానికే ట్రై చేస్తున్నానే తింగరి. ఇది రావట్లేదు, కాసేపు ఆగు. అసలు పర్ణిక చెప్పిన దానికి అమ్మమ్మ చెబుతున్న దానికి సంబంధం లేకపోవడంతో స్నేహ అమ్మమ్మా, ఇంకెంతసేపు? ఎవర్రా మీరు? అమ్మా, అమ్మమ్మా, అయ్యో అమ్మమ్మ, ఏమైంది? ఎవరు? అమ్మమ్మా, ఎవరైనా మాట్లాడండి. అమ్మమ్మా, 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 ఏమైంది? బాబెక్కడ? అమ్మమ్మా,
ఇందాకెవరో వచ్చి నన్ను కొట్టి యువాన్ని తీసుకెళ్ళిపోయారు. నీ కొడుకు నీకు దక్కాలంటే మర్యాదగా నేను చెప్పిన లొకేషన్కి రా, లేకుంటే నీ కొడుకు నీకు దక్కడో. ఏంటిదంతా? అసలు ఎవరు నువ్వు? నా తల పగిలిపోతుంది. అసలు నువ్వెవరు? టిక్ 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 టిక్. అదే సర్ప్రైజ్. ప్లీజ్ ఇవ్వండి, చేయకు. నువ్వా? నువ్వేంటిక్కడ? అసలు యువన్ తండ్రి ఎవరు? వైభవ్ పర్ణికని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? ఇప్పుడు స్నేహ యువన్ని కాపాడుతుందా? అసలు స్నేహకి కాల్ చేసింది ఎవరు? తన లైఫ్తో ఆడుకున్న వాళ్ళని స్నేహ ఏం చేస్తుంది? స్నేహాని పెళ్లి చేసుకుందామనుకున్న ఆ ముసలివాడు ఎవరు? స్నేహ జీవితం ఇలా కావడానికి గల కారణం ఏంటి? ఆ రోజు నిండు పౌర్ణమి. ఆకాశంలో నుంచి చంద్రుడు నిండుగా తొంగి చూస్తూ ఉన్నాడు. అప్పటిదాకా సోయి లేకుండా మంచం మీద పడుకున్న అందమైన అమ్మాయి కళ్ళు తెరిచే ప్రయత్నం చేసింది. కాని నిద్ర ముంచుకొస్తున్నందువలనో లేక అప్పటికే పూర్తిగా మత్తులో ఉండటం వలనో అస్సలు కళ్ళు తెరవలేకపోతుంది. తన మీద ఇంకెవరో వ్యక్తి ఉన్నట్టు ఫీలైన ఆమె ఎంత ప్రయత్నించినా కాని అతన్ని వదిలించుకోలేకపోతోంది. అతను కూడా మెకానికల్గా తన పని చేసుకుంటూ పోతున్నాడు. నాజూకు శరీరం కలిగిన ఆమె సోయగం వర్ణనాతీతం. ఆ పున్నమి నాటి వెన్నెల భూమి మీదకొచ్చి ఆ మంచం మీద వాలిపోయిందా అన్నట్టుగా ఉంటుంది ఆ అమ్మాయి అందం. పూర్తిగా తెలివిలోకి రాలేదు కాని ఎవరో ఆమెని పూర్తిగా ఆక్రమించుకుంటున్నట్టు మాత్రం ఫీలైంది. మరి కొన్ని గంటల్లో నిశ్చితార్థం పెట్టుకుని ఇప్పుడు వేరే ఎవరో గదిలో ఎవరో తెలియని ఒక వ్యక్తితో ఊహకి కూడా అందని విధంగా గడుపుతుంది. ఎవరు నువ్వు? వదులు నన్ను అని చిరాగ్గా అతన్ని పక్కకి తోసే ప్రయత్నం చేసింది. కాని అందుకు ఆమె శక్తి సరిపోలేదు. చాలాసేపు ఆమెని తన శారీరక వాంఛలో బంధించిన అతను ఎప్పటికో కాని వదిలిపెట్టలేదు. అతనికి కూడా మత్తుగా ఉంది. బట్టలు లేకుండానే లేచి మత్తుగా నడుస్తూ బాత్రూం వైపుకు అడుగులు వేశాడు. అతనికంతా బ్లర్గా కనిపిస్తుంది. క్షణక్రితం వరకు ఏ అమ్మాయితో అయితే కోరిక తీర్చుకున్నాడో ఆ అమ్మాయి ఉనికి కూడా అతనికి పట్టనట్టుగా ఉంది. గబగబా స్నానం చేసి ఆ గదిలో నుంచి బయటకు నడిచాడు. వెళ్లిపోయే ముందు కనీసం ఆ గదిలోని మంచం మీద నిర్జీవంగా పడి ఉన్న ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఆ గదిలోకి మేళతాళాలు, సన్నాయి రాగాలు వినిపిస్తున్నాయి. ఆ ధ్వనుల మధ్య నిద్ర లేచింది ఆ అమ్మాయి. ఇంతలో గది బయట బరబరా తలుపులు బాదుతున్న శబ్దం రావడంతో ఒక్క క్షణం ఏం చేయాలో ఆ అమ్మాయికి తోచలేదు. బెడ్ మీద నుంచి లేచి చూస్తే ఒంటిమీద నూలు పోగు కూడా లేదు. గబగబా బట్టలేసుకుని అంతా సర్దుకుని డోర్ తెరవగా ఎదురుగా కన్నతండ్రి, కాబోయే భర్త ఉన్నారు. తెల్లవారుజాము నుంచి ఆ అమ్మాయి కోసం వెతుకుతున్న వారంతా ఆమె ఆ గదిలో ఉందని తెలుసుకుని హడావిడిగా వచ్చారు. కాని ఆ గదిని పరిశీలించి చూస్తే అక్కడ జరగకూడంది ఏదో జరిగిందని ఇట్టే తెలిసిపోతుంది. పైగా కమిలిపోయిన ఆమె మొహం, దానిపై లవ్ బైట్స్ ను చూసి వాళ్ళకి విషయం అర్థమైంది. ఆ అమ్మాయికి కనీసం జరిగిన దాని గురించి వివరించే సమయం, అవకాశం రెండూ ఇవ్వకుండా అందరూ ఆమెనొక దోషిలాగా చూస్తూ ఉండిపోయారు. కాబోయేవాడి వైపు దీనంగా చూసింది. కాని అతను కూడా చిత్కరించుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్లకి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ చెక్కింగ్ కోసం లైన్లో వెళ్తున్నాడు అక్షయ్. ఇంతలో అటు పక్కగా ఎవరో అమ్మాయి నవ్వుతున్న గొంతు వినిపించడంతో తల తిప్పి చూశాడు. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకున్న ఆమె తన లాంగ్ హెయిర్ ను లూజ్గా వదిలేసుండడంతో వెంట్రుకలు ముఖాన్ని కనబడనివ్వకుండా కప్పేస్తున్నాయి. ఆమె వేసుకున్న డ్రెస్ ఆమె ఫిగర్ ను పర్ఫెక్ట్ గా ఎగ్జిబిట్ చేస్తూ ఉండడంతో అక్షయ్ చూపు ఆటోమేటిక్ గా ఆమె వెనకే పరుగు తీసింది. అందమైన కళ్ళు, అట్రాక్టివ్ ఫేస్ తో మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్న ఆమె వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోతూ వావ్, సో బ్యూటిఫుల్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు అక్షయ్. ఆమె ఫోన్లో తెలుగు మాట్లాడుతూ ఉండడంతో ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఆమెతో మాట కలపాలనిపించి అటువైపు అడుగు వేశాడు. కాని ఇంతలో మమ్మీ అంటూ ఒక చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటూ ఆమె ముందుకొచ్చాడు. అది చూసిన అక్షయ్ మొహంలో నిరాశ ఆవరించింది. వాట్, చూస్తే చాలా యంగా కనబడుతోంది. ఈమెకు అప్పుడే పెళ్ళైపోయిందా అని అనుకున్నాడు.
లైఫ్లో మొదటిసారి అక్షయ్ని ఒక అమ్మాయి తొలిచూపులోనే అట్రాక్ట్ చేసింది. కాని ఆమెకు అప్పటికే పెళ్ళైపోయిందని, ఒక బాబు కూడా ఉన్నాడని తెలిసి అతని హృదయం బాధగా ములిగింది. ఇంకో క్షణం కూడా అక్కడ ఉండకుండా ముందుకు నడిచాడు అక్షయ్. మమ్మీతో పాటే ఉండమన్నాను కదా యువన్, ఎక్కడికెళ్ళా అని తన 4 ఏళ్ల కొడుకుని అడిగింది ఆ అమ్మాయి. సారీ స్నేహా అని యువన్ బేలగా ముఖం పెట్టగానే కిలకిలమంటూ నవ్వేసింది స్నేహ. లగేజ్ బెల్ట్ దగ్గర సూట్ కేస్ కలెక్ట్ చేసుకుంటూ ఉండగా, సర్ ఎక్స్క్యూజ్ మీ అని ఎవరో పిలిచినట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు అక్షయ్. అతని వెనకే ఉన్న ఓ వ్యక్తి, మీరు మిస్టర్ అక్షయ్ కదా? నిన్న డెల్లాస్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమిట్లో మీ న్యూ స్టార్టప్ గురించి మీ సెమినార్ విన్నాను. దట్ వాజ్ వండర్ఫుల్ అన్నాడు. అక్కడ నిలబడున్న స్నేహ తల తిప్పి అటువైపు చూసింది. వైట్ షర్ట్ పై బ్లాక్ జాకెట్ వేసుకుని కళ్లకు గాగిల్స్తో మ్యాన్లీగా ఉన్న అతన్ని చూడగానే స్నేహ కళ్ళు విశాలంగా మారాయి. ఎందుకో అతని వైపు రెప్పవేయకుండా చూడాలనిపించింది. ఎస్, మీకెలా తెలుసు అని అక్షయ్ తనను పలకరించిన వ్యక్తితో మాట్లాడుతూ లగేజ్ తీసుకుని ముందుకు కదిలాడు. స్నేహ కళ్ళు వెళ్తున్న అక్షయ్ మీదే ఉన్నాయి. అతను మరి కాసేపు అక్కడే ఉంటే బాగుండు అని స్నేహ కనిపించింది. కాని వెంటనే తన కొంగు పట్టుకుని లాగుతున్న యువన్ని చూసి ఆలోచనల నుంచి బయటకొచ్చింది. 4 ఏళ్లు కొడుకున్న నాకు ఎవరో తెలియని వ్యక్తిని చూడగానే ఇలా ఫీల్ అవుతున్నానేంటి? చిచ్చి, ఇప్పటిదాకా నా లైఫ్లో జరిగింది చాలు, వేరే ఆలోచనలేవీ పెట్టుకోవద్దు అనుకుని తప్పు చేసినట్లుగా గిల్టీగా ఫీలవుతూ లగేజ్ తీసుకుని యువన్తో సహా గబగబా ఎయిర్పోర్ట్ బయటికొచ్చింది. డిపార్చర్ ఏరియా నుండి బయటకు రాగానే, హాయ్ అక్క, ఎలా ఉన్నావ్? నిన్ను చూసి చాలా ఏళ్ళైంది, ఐ మిస్ యూ అంటూ ఎదురొచ్చింది స్నేహ చెల్లెలు పర్ణిక. పక్కనే ఆమెకు కాబోయే భర్త వైభవ్ కూడా నిలబడున్నాడు. వాళ్ళిద్దర్నీ చూడగానే స్నేహ ముఖం మారిపోయింది. పర్ణిక వైపు చూసి విరక్తిగా నవ్వి, ఓ అవునా అనంది. అప్పుడే స్నేహ చేతిని పట్టుకునున్న యువన్ ఆమె వెనక నుండి తల బయటికి పెట్టి తొంగి చూస్తూ, మమ్మీ హూస్ దిస్ అని అడిగాడు. ఆ మాట వినగానే పర్ణిక బిత్తరైపోయింది. మమ్మీనా అంటూ స్నేహ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అక్క, ఎవరి పిల్లాడు నిన్ను మమ్మీ అంటున్నాడేంటి? వీడు నీ కొడుకా అని అడిగింది. కొంచెం బిడియంగానే గొంతు సవరించుకుంటూ, అవును, మీట్ మై లవింగ్ సన్ యువన్ అని కూల్గా సమాధానం చెప్పింది స్నేహ. ఆ మాట వినగానే పర్ణికతో పాటు వైభవ్ కూడా షాక్ అయ్యాడు. నీకింకా పెళ్ళవలేదు కదా? మరి కొడుకెలా పుట్టాడు? అంటే నువ్వు మా ఎవరికీ చెప్పకుండా యుఎస్లో పెళ్లి చేసుకున్నావా? నీకొక ఫ్యామిలీ ఉందని, వాళ్ళకి దీని గురించి చెప్పాలని కూడా అనిపించలేదా నీకు అని కోపంగా అడిగింది పర్ణిక. ఆ మాటలు విన్న స్నేహ చిన్నగా నవ్వి, ఎందుకు చెప్పాలి? అయినా ఇలా కన్సర్న్ చూపిస్తున్నట్టు నువ్వు యాక్ట్ చేయడం ఆపితే అందరికీ మంచిది అంటూ యువన్ చేతిని పట్టుకుని ముందుకు నడిచింది. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న వైభవ్, చూసావా పర్ణిక, మీ అక్కకి పొగరింకా తగ్గలేదు. అయినా వద్దని ఎంత చెప్పినా నా మాట వినకుండా ఇలాంటి దానికోసం పరిగెత్తుకుంటూ వచ్చావు. స్నేహ క్యారెక్టర్ మనకేమీ కొత్త కాదు కదా, ఇన్నేళ్ళయ్యాక మారుతుందనుకోవడం మన మూర్ఖత్వం. అసలు నా డౌట్ ఏంటంటే, ఆ పిల్లాడికి తండ్రెవరో మీ అక్కకైనా తెలుసో లేదో అని వెటకారంగా అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ అడుగులు అక్కడే ఆగిపోయాయి. వెంటనే వెనక్కి తిరిగి వైభవ్ ముందు నుంచుని, ఇప్పుడు నువ్వేమన్నావు అని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. వైభవ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఏమన్నానో వినిపించలేదా? నీ కొడుక్కి తండ్రెవరో నీక్కూడా తెలీదని చెప్పాను అన్నాడు. కాని ఈసారి అతని మాట పూర్తవ్వకముందే అతని చెంపపై లాగిపెట్టి కొట్టింది స్నేహ. అతని చెంప పగిలిన శబ్దం చుట్టుపక్కలున్న వారందర్నీ తలతిప్పి వాళ్ల వైపు చూసేలా చేసింది. తనకి కాబోయే భర్తను స్నేహ కొడుతుందని ఏమాత్రం ఊహించని పర్ణిక, ఏయ్ స్నేహ, బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ ఆమె వైపు ఆవేశంగా దూసుకొచ్చింది. స్నేహ వెంటనే తన అరచేతిని అడ్డుగా పెట్టి పర్ణిక నాపుతూ, అక్కడే ఆగు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈసారి నీ చెంప కూడా వాచిపోతుంది అంటూ వేలు చూపించి వాళ్ళిద్దర్నీ బెదిరించింది. వైభవ్ తల తిప్పి చుట్టూ చూశాడు. అందరూ అక్కడి వాళ్ళక్కడే నిలబడి తమ వైపే చూస్తూ ఉండడంతో అవమానంగా ఫీలవుతూ పిడికిలి బిగించి, హే స్నేహ, నిన్నేం చేస్తానో చూడు అంటూ ముందుకు రాబోయాడు. అది చూసిన యువన్ కోపంగా వైభవ్కు వేలు చూపిస్తూ, యూ బ్యాడ్ అంకుల్, మా మమ్మీ దగ్గరికి రావద్దు అని అరిచాడు.
దాంతో వైభవ్ అతని వైపు ఒక్క క్షణం కోపంగా చూసి చెయ్యి పట్టుకుని పక్కకు తోశాడు. స్నేహ కంగారుగా యువన్ అనరుస్తూ పిల్లాన్ని కింద పడకుండా పట్టుకోబోయింది. కాని ఈలోగానే ఒక చెయ్యి యువన్ని పట్టుకుని కింద పడకుండా ఆపింది. అది చూసిన స్నేహతో పాటు వైభవ్, పర్ణిక కూడా తలెత్తి అతని వైపు చూశారు. అతనే అక్షయ్. వైభవ్ని స్నేహ కొట్టినప్పుడే అనుకోకుండా అటుగా వెళ్తున్న అక్షయ్ తల తిప్పి చూశాడు. ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉందేమో అనుకుని అక్కడే ఆగి జరిగిందంతా చూశాడు. వైభవ్ చిన్నపిల్లాడిపై చేసుకోవడం చూసి ఆగలేక వెంటనే కారు దిగొచ్చి యువన్ను కింద పడకుండా ఆపి వైభవ్ వైపు కోపంగా చూస్తూ నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద వేస్తావ్ అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ షాక్ అవుతూ అతని వైపు చూసింది. పర్ణిక, వైభవులిద్దరూ కూడా ఆ మాట విని స్తంభించిపోయారు. ఆ పిల్లవాడికి తండ్రెవరో తెలీదని అప్పటిదాకా అనుకున్న వాళ్ళిద్దరూ తండ్రినంటూ వచ్చిన అక్షయ్ని చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అక్షయ్ వాళ్ళిద్దరినీ కోపంగా చూసి పక్కనే ఉన్న స్నేహ దగ్గరికెళ్ళి నిన్ను లోపలే వెయిట్ చేయమని చెప్పాను కదా, బయటికెందుకొచ్చావు అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి నువ్విలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, రా మనం వెళ్దాం అంటూ ఒక చేత్తో స్నేహను, మరో చేత్తో యువన్ను పట్టుకుని తన కార్ దగ్గరకు తీసుకొచ్చి డోర్ తీసి వాళ్ళిద్దరినీ లోపల కూర్చోపెట్టాడు. అసలేం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న స్నేహ ఎక్కువగా ఆలోచించకుండా సిచ్యువేషన్కి తగ్గట్లు బిహేవ్ చేస్తూ కార్లో కూర్చుంది. ఆ దృశ్యం చూసిన పర్ణిక కళ్ళు అసూయతో నిండిపోయాయి. కార్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేపై వేగంగా పరుగులు పెడుతోంది. కార్లో కూర్చున్న యువన్ తల్లి ఒడిలో పడుకుంటూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. కొన్ని గంటల ముందు తనను అట్రాక్ట్ చేసిన వ్యక్తి అంత దగ్గరగా ఉండడంతో ఆమె ఏదో తప్పు చేసినట్లు ఫీలవుతూ కార్లో ఇబ్బందిగా కదులుతోంది. మరోవైపు అక్షయ్ కూడా సైలెంట్గా విండోలో నుండి బయటకు చూస్తూ ఉన్నాడు. ఎయిర్పోర్ట్లో నుంచి బయటకొస్తూ ఆమెను చూడగానే అతని గుండె లయ తప్పినట్లయింది. ఎవరో ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక్క క్షణం కూడా ఆగలేనట్లుగా వెళ్లి ఆమె తన భార్య అని గర్వంగా చెప్పి హడావిడిగా తీసుకొచ్చాడు. కాని ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఆమె గురించి, ఆమె బిడ్డ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు అతని మనసును తొలుస్తున్నాయి. ఈమె బిడ్డకు నిజంగా తండ్రెవరో తెలీదా? వాళ్ళామెను ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇంత అందమైన అమ్మాయి వెనక అసహ్యమైన గతం ఏమైనా ఉందా అనుకుంటూ అతని మనసు పరిపరి విధాలా ఆలోచించడం మొదలుపెట్టింది. కాసేపటికి అతను ఒక సస్పెన్స్ భరించలేనట్లు ఆమె వైపు చూసి ఎయిర్పోర్ట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమేనా అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే ఆమె అర్థం కానట్లుగా ఏంటి అని ప్రశ్నార్థకంగా అడిగింది. ఇందాక ఎయిర్పోర్ట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమేనా అని మళ్ళీ అడిగాడు అక్షయ్. దాంతో ఆమె ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. వెంటనే అతన్ని సీరియస్గా చూస్తూ అదడగడానికి మీరెవరు అనంది. ఆ ప్రశ్నకు అతని ఈగో హట్ అయింది. నేనెవరో తెలియకుండా నాతో ఎలా వచ్చావు మరి? అందరి ముందు నా భార్య అని చెప్తే ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు. వెంటనే ఆమె ఆవేశంగా నేనేమీ నిన్ను రమ్మని అడగలేదే, నీకు నువ్వే వచ్చావు. దారిన పోయే దానయ్యవి అలానే పోవచ్చు కదా, అసలు నువ్వెందుకొచ్చావు? ముందు ఆ సంగతి చెప్పు అనంది స్నేహ. నేనేమీ నీకోసం రాలేదు, ఆ చిన్నపిల్లాడి ముఖం చూసి జాలిపడొచ్చాను అని ఉక్రోషంగా చెప్పాడు అక్షయ్. మనసుకు నచ్చిన అమ్మాయితో మొదటగా మాట్లాడే విషయం ఏదైనా కానీ ఆహ్లాదంగా ఉండాలి అని ఎవరైనా అనుకుంటారు. కాని అక్షయ్ మాత్రం ఆమెతో మొదటి పరిచయం ఇంత రప్చర్ అవుతుందని ఊహించలేదు. ఆమెతో అలా మాట్లాడుతున్నందుకు లోలోపల అతనికి బాధగా, అలాంటి సిచ్యువేషన్ వచ్చినందుకు ఇబ్బందిగా కూడా ఉంది. కాని ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఇంతలో కారాపు అనంది స్నేహ. అది విన్న డ్రైవర్ అక్షయ్ వైపు చూశాడు. అక్షయ్ కూడా ఆపమన్నట్లు సైగ చేయడంతో రోడ్ పక్కగా కారును ఆపాడు డ్రైవర్. స్నేహ వెంటనే యువన్ చేతిని పట్టుకుని కిందకి దిగి తన లగేజ్ ను బయటకు తీసి తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి 1000 రూపాయలు తీసి కార్లో సీట్పై విసిరి, నాపై నా కొడుకుపై ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఇది నువ్వు లిఫ్ట్ ఇచ్చినందుకు నేనిస్తున్న టాక్సీ ఛార్జ్. ఇక జీవితంలో నిన్ను మళ్లీ కలవకూడదని కోరుకుంటున్నాను అని చెప్పి విసురుగా డోర్ తీసి వెనకే ఆగి ఉన్న మరో క్యాబ్ వైపు నడిచింది. అక్షయ్ కోపంగా పళ్ళు కొరుకుతూ ఆమె విసిరిన నోట్లను తీసుకుని కార్ విండోలో నుంచి బయటకు విసిరి, నువ్వు కార్ పోనివ్వు అని డ్రైవర్తో చెప్పాడు. వెంటనే కార్ అక్కడ్నుంచి ముందుకు కదిలింది. అక్షయ్, స్నేహలు మళ్లీ కలుస్తారా? స్నేహ జీవితంలో దాగి ఉన్న గతం మధురమైనదేనా? ఇప్పుడు
స్నేహ పయనం ఎటువైపు? అసలు స్నేహని తండ్రి ఎందుకు దూరం పెట్టాడు? అక్షయ్తో గొడవపడి అతని కార్ దిగి క్యాబ్ తీసుకున్న స్నేహ నేరుగా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. 5 ఏళ్ల తర్వాత కొడుకుతో ఆ గుమ్మంలో అడుగుపెట్టి ఆ ఇంటిని చూసింది. ఆ ఇల్లు అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. పెరటి మొక్కలు, పూల చెట్ల మధ్యలో ఉన్న చిన్న అందమైన పొదరిల్లు. ఆ ఇంటిని చూడగానే ఒక్కసారిగా ఆమెకు గత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. స్నేహ తల్లి చనిపోకముందే ఆమె తండ్రి రంగనాథ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం ఎవరికీ తెలియకుండా కొన్ని రోజుల పాటు అతని రెండో భార్య జయంతిని, ఆమెకు పుట్టిన కూతురు పర్ణికను వేరే ఇంట్లో ఉంచాడు. ఆ తర్వాత కొంతకాలానికి స్నేహ తల్లి విమల చనిపోవడంతో జయంతి, పర్ణికలను డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చాడు. ఆ తర్వాత జయంతి చేతిలో స్నేహకు కష్టాలు మొదలయ్యాయి. తండ్రి రంగనాథ్ కూడా జయంతి మాటల్నే నమ్మేవాడు. ఫలితంగా తల్లిపోయిన తర్వాత స్నేహ జీవితం నరకంగా మారింది. అలాంటి సమయంలో ఆమెకు ఉన్న ఒకే ఒక్క ఓదార్పు ఆమె అమ్మమ్మ శాంతమ్మ. ఆమె పేరుకు తగ్గట్టే శాంతమూర్తి. మనవరాలు స్నేహను ప్రేమగా చూసుకునేది. 5 ఏళ్ల పాటు జీవితంపై ఆశ కోల్పోయిన స్నేహకు శాంతమ్మ సపోర్ట్ చేసి జీవితంపై నమ్మకాన్ని పెంచి తన బతుకుతనను బతికేలా ఎంకరేజ్ చేసింది. దానికి ఫలితంగానే యువన్ రూపంలో మళ్లీ ఆనందాలు తిరిగి వచ్చాయి. ఎవరూ అని లోపల నుండి వస్తున్న శాంతమ్మ పిలుపు విని ఈ లోకంలోకి వచ్చింది స్నేహ. ఆనందంగా ఆమెకు ఎదురెళ్లి, అమ్మమ్మా, ఎలా ఉన్నావ్? ఎన్ని రోజులైందో నిన్ను చూసి అంటూ కౌగిలించుకుంది. మనవరాల్ని చూస్తా ఆమె కళ్ళల్లో వెంటనే కన్నీళ్లు నిండిపోయాయి. ఆనందంతో స్నేహను దగ్గరకు తీసుకుంది. మమ్మీ, హూస్ దిస్ ఓల్డ్ లేడీ అని అమాయకంగా అడిగాడు యువన్. షీస్ మై గ్రాండ్ మదర్, కాల్ హర్ గ్రానీ అని యువన్తో చెప్పి, అమ్మమ్మ, వీడు నా కొడుకు యువన్ అని చెప్పింది. అది వినగానే శాంతమ్మ మునిమనవన్ని ప్రేమగా దగ్గర తీసుకుంటూ, నీ జీవితంలోకి మళ్లీ నవ్వులు తీసుకొచ్చింది నా మునిమనవడే అంటూ ప్రేమగా యువన్ తల నిమిరి ఇద్దర్ని ఇంట్లోకి తీసుకెళ్లింది. చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన స్నేహ కోసం శాంతమ్మ తన చేత్తో అన్ని కమ్మగా వండిపెట్టింది. రాత్రికి ముగ్గురు ఆరుబయట పండు వెన్నెల్లో పడుకుని ముచ్చట్లు చెప్పుకుంటూ హాయిగా నిద్రపోయారు. తర్వాత రోజు ఉదయాన్నే యువన్ను తీసుకుని ఆ ఊరు చూపిస్తూ తాను పెరిగిన ప్రదేశాలను, చదువుకున్న స్కూల్ను చూపించడానికి బయటకు వచ్చింది స్నేహ. ఇంతలో ఆమె ఎదురుగా హఠాత్తుగా ఒక కార్ వచ్చి ఆగింది. అందులో నుండి కిందకు దిగిన పర్ణికను చూడగానే అప్పటిదాకా స్నేహ ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైపోయింది. పర్ణిక ఆమెను చూసి, ఓ, బయలుదేరుతున్నట్టున్నావ్ అని అంది. స్నేహ విసుగ్గా, నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? దయచేసి మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు పర్ణిక, ప్లీజ్ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. కాని పర్ణిక ఆమెకు అడ్డుగా నుంచుంటూ, చూడు, నీ మీద ప్రేమతో నేనేమిక్కడికి రాలేదు. అసలు నీ ముఖం చూడాలన్నా చిరాగ్గా ఉంది. కానీ నాన్న నిన్ను చూడాలనుకుంటున్నారు, ఆయన కోసమే ఇక్కడికొచ్చాను అని చిరాగ్గా చెప్పింది. ఆ మాటలు వినగానే స్నేహ అక్కడే ఆగిపోయింది. ఆమెకు తన కుటుంబంతో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలని లేదు. కాని ఇప్పుడు తన తండ్రి మాట వినకపోతే అతను తన అమ్మమ్మని బెదిరించి ఇబ్బంది పెడతాడని స్నేహకు ముందే తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియా రావడానికి ప్రధాన కారణం కూడా రంగనాథ్. స్నేహకి కాల్ చేసి, ఇంటికి పెద్ద కూతురుగా ఉన్న నువ్వు నీ చెల్లి పెళ్లికి రాకపోతే, నీ చెల్లికి జరగబోయే ఎంగేజ్మెంట్ లో లేకపోతే నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు. అందుకే ఈ పెళ్లి సరిగ్గా జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా నువ్వు ఇండియాకి తిరిగి రావాలి. కాదని రాకుండా ఉంటే మీ అమ్మమ్మ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో అని ఫోన్లోనే బెదిరించాడు. తండ్రి రమ్మన్నాడని చెప్పగానే ఇంకేం మాట్లాడకుండా యువన్ని తీసుకుని వెళ్లి కారులో కూర్చుంది స్నేహ. పర్ణిక నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసింది. నిన్న ఎయిర్పోర్ట్ నుండి నిన్ను కారులో తీసుకెళ్లాడు చూడు, అతనెవరు? నిజంగా నీ కొడుక్కి తండ్రి అతనేనా అని హఠాత్తుగా అడిగింది పర్ణిక. అదంతా నీకనవసరం అంటూ టాపిక్ ను కట్ చేయడానికి ట్రై చేసింది స్నేహ. నిజంగా నీ కొడుక్కి తండ్రి అతనే అయితే నువ్వు అతనితో పాటు ఉండాలి కదా, మీ అమ్మమ్మ వాళ్ళింట్లో ఏం చేస్తున్నా అని అనుమానంగా చూస్తూ మళ్లీ ప్రశ్నించింది పర్ణిక. ఆన్సర్ చేయడం ఇష్టం లేనట్లుగా సైలెంట్ గా కూర్చుంది స్నేహ. అంటే నా అనుమానం నిజమే, అతను నీ బిడ్డకి తండ్రి కాదు, నీకు భర్త అంతకన్నా కాదు, ఖచ్చితంగా ఎవరో థర్డ్ పర్సన్ అని కంక్లూషన్ కి వచ్చినట్లుగా అంది పర్ణిక. ఆమె మాటలకి స్నేహ విసుగ్గా చూసి, నువ్వు ముందు నా మీద కాన్సంట్రేషన్ తగ్గించి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టు అని బెదిరించింది. పర్ణిక ఏదో అర్థమైనట్లుగా చిన్నగా నవ్వి, అయితే నీకూడా పెళ్లి సంబంధం చూడమని నాన్నకు చెప్తానులే అని నవ్వుతూ అంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు అనవసరంగా కోపం తెప్పించొద్దు అని సీరియస్ గా చెప్పింది స్నేహ. కాని పర్ణిక ఆమె సీరియస్నెస్ ను
పెద్దగా పట్టించుకోకుండా నవ్వుకుంది. కాసేపటికి కార్ ఖరీదైన విల్లాలోకి వెళ్ళింది. కార్ దిగిన స్నేహ ఆ ఇంటిని తలెత్తి పరిశీలనగా చూస్తూ కొంచెం కూడా మార్పులేదు అనుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. స్నేహను చూడగానే జయంతి హడావిడిగా ముందుకు వచ్చి రామ్మా స్నేహ, ఎలా ఉన్నావ్? నిన్ను చూసి చాలా సంవత్సరాలైంది అంటూ పలకరించింది. స్నేహ ఆమెకు దూరంగా జరుగుతూ నువ్వింత నటించాల్సిన అవసరం లేదు, నీకు నేనంటే ఇష్టం లేదని నాకు బాగా తెలుసు అని అంది. నువ్వింకా ఏం మారలా, ఇన్ని సంవత్సరాలైనా నీ తల్లితో ఎలా మాట్లాడాలో నీకు తెలీదు అంటూ ఒక గొంతు కరకుగా వినిపించింది. స్నేహ తల తిప్పి ఆ గొంతు వినిపించిన వైపు చూసింది. పై ఫ్లోర్ నుండి ఆమె తండ్రి రంగనాథ్ కిందకి వస్తున్నాడు. అతని కళ్ళల్లో స్నేహపైన కోపం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా ఆమె చేతిలో ఉన్న యువని చూసిన వెంటనే అతని ముఖం చిట్లిస్తూ నువ్విక్కడి నుండి ఒంటరిగా వెళ్ళావు, కానీ ఈరోజు నీతో పాటు ఒక పిల్లాన్ని తీసుకొచ్చి నా ఇంటి ముందు నిలబెట్టావంటే నీకెంత ధైర్యం అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అతని వైపు చూసి నా కొడుకుతో రావడానికి నేనెందుకు భయపడాలి అని అంది. అది విన్న రంగనాథ్ ఆవేశంగా వీడిని నా మనవడి కింద చస్తే ఒప్పుకోను అని అరిచాడు. అది చూసిన పర్ణిక వెంటనే రంగనాథ్ దగ్గరకు వెళ్లి చేత్తో అతని గుండెలపై నిమురుతూ నాన్నా మీరు ఆవేశపడకండి, ఎంత కాదన్నా అక్క నీ కూతురు, అతను నీ మనవడు అంటూ మనవడు అనే పదాన్ని ఎగతాళిగా నొక్కి పలికింది. స్నేహ అక్కడ జరుగుతున్న డ్రామానంతా విరక్తిగా చూసింది. 5 ఏళ్ల క్రితం ఇదే కుటుంబం తనను ఎంతగా అవమానించి ఇంటి నుండి బయటికి పంపించిందో గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు ఆ ఇంటితో, ఆ ఇంట్లో ఉన్న వాళ్లతో ఆమెకు సంబంధం తెగిపోయిందని ఇక కొత్తగా బాధపడాల్సింది ఏమీ లేదనుకుంటూ తండ్రి వైపు సూటిగా చూస్తూ శువన్ నా కొడుకు, అతన్ని మీరు మనవడిగా గుర్తించినా గుర్తించకపోయినా నాకు పెద్ద తేడా ఏమీ లేదు. నేను ఎంగేజ్మెంట్ పూర్తయిపోగానే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి వెనక్కి తిరిగింది. రంగనాథ్ వెంటనే తనను పట్టుకున్న పర్ణికను విడిపించుకుంటూ అడుగు ముందుకు వేసి నేను నిన్ను మాత్రమే పిలిచాను, నీ కొడుకుని కాదు. రేపు నువ్వు అందరి ముందు వాణ్ణి వేసుకుని తిరిగితే నా పరువు మర్యాదలు ఏం కావాలి? ఈ నిశ్చితార్థానికి నువ్వు వాణ్ణి తీసుకురావడానికి వీల్లేదు అని గట్టిగా అన్నాడు. అప్పుడు స్నేహ అతని వైపు ఒక్క క్షణం సూటిగా చూసి ఏం మాట్లాడకుండా ఆ ఇంటి గడప దాటింది. విల్లా గేట్ నుండి బయటకు వెళ్లబోతుండగా అప్పటికే లోపలికి వస్తున్న కార్ సడన్ గా ఆమె ముందు ఆగింది. డోర్ తీసుకుని అందులో నుండి బయటికి దిగాడు పర్ణికకు కాబోయే భర్త వైభవ్. అతన్ని చూడగానే స్నేహ ముఖం తిప్పుకుని పక్కకు వెళ్లిపోయింది. వెంటనే వైభవ్ ఆమెకు అడ్డుగా వెళ్లి స్నేహను ముందుకు కదల్నివ్వకుండా నించున్నాడు. స్నేహ అతన్ని సూటిగా చూసి అడ్డు తప్పుకో అని అంది. కాని వైభవ్ తప్పుకోకుండా ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా ఎంగేజ్మెంట్ కి రావడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని అడిగాడు. అతని మాటలకు స్నేహ పిడికిలి కోపంతో బిగుసుకుంది. కాని వెంటనే బిగువున కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడకుండా తప్పుకోబోయింది. అసలు నీకు కొంచెం కూడా తప్పు చేసావనే ఫీలింగ్ లేదా? 5 ఏళ్ల క్రితం నాకు ద్రోహం చేశావు, ఇంకొకరితో ఆడుకున్నావు, ఇప్పుడు మళ్ళీ ఎవరినో పెళ్లి చేసుకుని బిడ్డను తీసుకొచ్చావు. ఇంత నీచంగా ఎలా బతుకుతున్నావు అని గట్టిగా అడిగాడు వైభవ్. వైభవ్ మాట్లాడుతున్నప్పుడు అణువణువున స్నేహపై దేశం ఉట్టిపడుతుంది. అప్పుడు స్నేహ అతని వైపు సూటిగా చూసి నేనెలా బతకాలో నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఇది నా లైఫ్, నా ఇష్టం, నీకన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఇక నువ్వు నా గురించి తెలుసుకోవాలని ట్రై చేయడం మానేసి నీ కాబోయే భార్య గురించి ఆలోచించు అని అంది. దానికి వైభవ్ ఏదో మాట్లాడబోతుండగా ఇంతలో విల్లాలో నుండి బయటికి వచ్చిన పర్ణిక వైభవ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? దీంతో ఏం మాట్లాడుతున్నావు అంటూ వచ్చి వైభవ్ చేతిని పట్టుకుంది. అప్పుడు స్నేహ నాతో అతనేం మాట్లాడుతున్నాడో చెప్తే నువ్వు టెన్షన్ పడి చేస్తావు అని నవ్వి ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరిని సూటిగా చూస్తూ మీ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నా, ఇక నా గురించి వదిలేసి మీ బతుకులేవో మీరు చూసుకోండి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు, నేనెలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది స్నేహ. వారం రోజులు గడిచాయి. రంగనాథ్ విల్లా పర్ణిక ఎంగేజ్మెంట్ కోసం ఘనంగా ముస్తాబైంది. ఫంక్షన్ కి వస్తున్న గెస్ట్లను రిసీవ్ చేసుకుంటున్నాడు రంగనాథ్. జయంతి, ఇంకా ఎంతసేపు? త్వరగా పర్ణికను రెడీ చేసి తీసుకురా అని హడావిడిగా చెప్తూ మరోవైపు అప్పుడే రెడీ అయి గది నుండి బయటికి వచ్చిన వైభవ్ ను చూసి నవ్వుతూ అతని దగ్గరికి వెళ్లి యూర్ లుకింగ్ సో స్మార్ట్ అని మెచ్చుకున్నాడు రంగనాథ్. థ్యాంక్ యూ అంకుల్ అని అన్నాడు వైభవ్. ఇంతలో పర్ణిక రెడీ అయ్యి తన తల్లి జయంతి ఆమె ఫ్రెండ్స్ తో పాటు మెట్లపై నుండి కిందకు దిగుతూ కనిపించింది. బేబీ పింక్ ఆలివ్ గ్రీన్ మిక్స్ కలర్ లో ఉన్న లెహెంగాలో ఆమె అందంగా కనపడుతుంది. లూజ్ గా వేలాడుతున్న లాంగ్ కర్లీ హెయిర్ ఆమెకు
అదనపు అట్రాక్షన్ను తెచ్చిపెట్టింది. పర్ణికను నేరుగా రంగనాథ్తో మాట్లాడుతున్న వైభవ్ దగ్గరకు తీసుకొచ్చింది జయంతి. అప్పుడు వైభవ్ పర్ణిక కళ్ళల్లో చూసి చిన్నగా నవ్వి ఆమెకు తన చేతిని అందించాడు. పర్ణిక ఆనందంగా అతని చేతిని అందుకుంది. ఇద్దరూ కలిసి జయంతి రంగనాథ్ల బ్లెస్సింగ్స్ తీసుకుంటూ వాళ్ళ కాళ్లకు నమస్కరించారు. రంగనాథ్ ఇద్దర్నీ పైకి లేపుతూ ఎప్పుడూ సంతోషంగా ఉండండి అని బ్లెస్ చేసి వాళ్ళిద్దరినీ స్టేజ్ పైకి తీసుకెళ్లాడు. గెస్ట్లు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళిద్దరినీ విష్ చేస్తూ ఉన్నారు. ఇంతలో యువన్ని ఎత్తుకుని లోపలికి వస్తూ కనిపించింది స్నేహ. గుమ్మంలో ఉన్న ఆమెను దూరం నుండే గమనించాడు రంగనాథ్. ఆమె చేతుల్లో ఉన్న యువన్ని చూసిన వెంటనే అతను ఆవేశం పట్టలేకపోతూ నేను ఆ పిల్లాన్ని తీసుకురావద్దని చెప్పినా కూడా తీసుకొచ్చింది, ఎంతో ధైర్యం అంటూనే కిందకు దిగి ఆమెకు ఎదురెళ్లాడు. అతని ఆవేశం చూసిన పర్ణిక కూడా నాన్నా ఆగండి అంటూ తండ్రి వనకే కిందకి దిగిరావడంతో వచ్చిన గెస్ట్లందరూ వాళ్ల వైపే చూడటం మొదలుపెట్టారు. రంగనాథ్ కోపంగా వెళ్లి స్నేహ ముందు నుంచుని పళ్ళు కొరుకుతూ నీకు ముందే చెప్పావు కదా ఈ పిల్లాన్ని తీసుకురావద్దని, మళ్ళీ ఎందుకు తెచ్చావు? ముందు వాణ్ణి ఎవరికైనా ఇచ్చి వెనక్కి పంపించేయ్ అంటూ భయంగా చుట్టూ చూశాడు. అతని కూతురు ఒక బిడ్డకి తల్లి అని అక్కడ వాళ్ళెవ్వరికీ తెలియకూడదని అనుకుంటున్నాడు రంగనాథ్. కాని అప్పటికే అందరూ వాళ్ల వైపు చూడటం మొదలుపెట్టారు. తండ్రి ప్రవర్తనపై స్నేహ గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటోంది. కాని ఆమె దాన్ని బయటపడనివ్వకుండా యువన్ని గట్టిగా హక్ చేసుకుంటూ నేనెక్కడుంటే నా కొడుకు అక్కడే ఉంటాడు, వద్దంటే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ వెనక్కి తిరిగింది. పర్ణిక వెంటనే స్నేహ చేయి పట్టుకుని ఆపుతూ అక్క నాన్నేదో ఆవేశంలో అన్నారు, కాని ఆయనకు నువ్వంటే చాలా ఇష్టం. అయినా ఈరోజు నా ఎంగేజ్మెంట్ కదక్కా, నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలి, నా కోసమైనా నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్ అంటూ అందరి ముందు డ్రామాటిక్ గా మాట్లాడింది. వైభవ్తో జరిగే తన ఎంగేజ్మెంట్ ని చూసి స్నేహ కుళ్ళి లోపలే ఏడవాలని, తన జీవితం ఆమె జీవితం కన్నా ఎంత బావుందో స్నేహ చూడాలని, ఇదంతా జరగాలి అంటే ఆమె అక్కడే ఉండాలని అనుకుంది పర్ణిక. అందుకే ఆమెను ఎలాగైనా ఆపాలనుకుంది. పర్ణిక మాటలు విని స్నేహ ఆమెను ఎగతాళిగా చూసి తండ్రి వైపు తిరిగి మీరు చెప్పండి, ఉండమంటారా వెళ్ళమంటారా అని అడిగింది. రంగనాథ్ వెంటనే పర్ణిక ముఖం వైపు చూశాడు. ఉండమని చెప్పు నాన్న అని అంది పర్ణిక. దాంతో ఇంక రంగనాథ్ చేసేదేం లేదన్నట్టు ముఖం చిరాగ్గా పెట్టి వెళ్ళి ఆ మూలం తగలడు అని విసుగ్గా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. స్నేహ ఏం మాట్లాడకుండా యువన్ని తీసుకుని వెళ్లి చివర ఉన్న చైర్లో కూర్చుంది. కొంతమంది మాత్రం స్నేహని గుచ్చి చూస్తూ ఆమె గురించి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. స్నేహ అన్నిటినీ గమనిస్తూనే ఉంది, కాని వాటిని పట్టించుకోవాలని అనుకోలేదు. స్టేజ్ పై ఉన్న పర్ణిక, వైభవ్ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఒకరి చేతికి ఒకరు రింగ్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత మెల్లగా ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి. మమ్మీ వీళ్ళంతా ఎవరు అని స్నేహ డ్రెస్ ను వేలికి చుట్టుకుంటూ అడిగాడు యువన్. ఒకప్పుడు మమ్మీకి బాగా తెలిసిన వాళ్ళు. సరే ఇక్కడ ఫంక్షన్ అయిపోయింది, మనం వెళ్దామా అని అడిగింది స్నేహ. ఎస్ మమ్మీ, ఐఎమ్ గెట్టింగ్ బోర్డ్, గ్రానీ దగ్గరికి వెళ్దాం అని చెప్పాడు యువన్. సరే పద అంటూ పైకి లేచింది స్నేహ. కాని ఇంతలో రంగనాథ్ వచ్చి ఆమె ఎదురుగా నించున్నాడు. అతని పక్కనే వేరే ఎవరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతని వయసు ఒక 40 ఏళ్లుండొచ్చు. అప్పుడు రంగనాథ్ అతనికి స్నేహను చూపిస్తూ మిస్టర్ విశ్వ, మీకు చెప్పాను కదా ఈమె నా పెద్ద కూతురు స్నేహ అంటూ వన్ సైడెడ్ గా పరిచయం చేశాడు. రంగనాథ్ తన కూతుర్ని పరిచయం చేయడంతో కొంచెం ఆశ్చర్యపోయిన స్నేహ విశ్వ వైపు చూసింది. అతను స్నేహను ఆశగా చూసి నవ్వుతూ వావ్ మిస్టర్ రంగనాథ్, మీ ఇద్దరు కూతుర్లు చాలా అందంగా ఉన్నారు అని అన్నాడు. అతని మాటలకు స్నేహ అతన్ని విచిత్రంగా చూసింది. అప్పుడు రంగనాథ్ చిన్నగా దగ్గుతూ స్నేహ వైపు చూసి నువ్వు విశ్వగారితో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని అన్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు అడుగు పెట్టాడు అక్షయ్. అక్కడికి అక్షయ్ ఎందుకు వచ్చాడు? విశ్వని స్నేహకి రంగనాథ్ ఎందుకు పరిచయం చేశాడు? ఇప్పుడు ఆ ఫంక్షన్లో ఏం జరగబోతోంది? ఫంక్షన్ నుండి స్నేహ బయలుదేరబోతుండగా అక్కడికొచ్చిన రంగనాథ్ ఆమెకు విశ్వ అనే వ్యక్తిని పరిచయం చేసి అతనితో మాట్లాడమని చెప్పాడు. ఆ ఫంక్షన్కు అక్షయ్ కూడా అప్పుడే వచ్చాడు. ఫంక్షన్ హాల్లో తండ్రి ప్రవర్తనను గమనించిన స్నేహ తనను అర్జెంటుగా అబ్రాడ్ నుంచి పిలిపించడానికి కారణం అదే అని, ఎవరో ఒకరితో తన పెళ్లి చేసి పరువును నిలుపుకోవాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంది. పర్ణిక కూడా జరుగుతున్న దానిని దూరం నుండే చూసి వైభవ్, మనం కూడా అక్కడికి వెళ్దాం పదా, అక్కడేదో సీన్ క్రియేట్ అవ్వబోతోంది అంటూ వైభవ్ చేతిని పట్టుకుని అక్కడకు తీసుకొచ్చింది. అప్పుడే స్నేహ తండ్రి వైపు చూసి విశ్వాతో సారీ మిస్టర్ విశ్వ గారు,
మీకు వీళ్ళేం చెప్పారో నాకు తెలీదు, కానీ నేను ఈ ఫంక్షన్కి గెస్ట్ను మాత్రమే. వీళ్ళు చెప్పిన విషయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయింది. పర్ణిక వెంటనే ఆమెను పట్టుకుని, అక్క, నాన్న నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి నీ మంచి కోసమే ఇదంతా ఏర్పాటు చేశాడు. అర్థం చేసుకో. విశ్వాగారు విశ్వ ఇండస్ట్రీస్కి బాస్, రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారు. ఇతనితో ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పింది. అప్పుడు స్నేహ తన చేతిపై ఉన్న ఆమె చేతిని నెమ్మదిగా విడిపించుకుని, అవునా, సరే అయితే నువ్వే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, అప్పుడు నీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అనంది. ఆ మాట వినగానే ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన పర్ణిక వెంటనే తేరుకుని కళ్ళ నిండా నీళ్లతో, అక్క, నువ్వేమంటున్నావు? నాకిప్పుడే వైభవ్తో ఎంగేజ్మెంట్ అయింది. నేను వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాను అనంది. పర్ణిక కళ్ళల్లో నీళ్లు చూసిన రంగనాథ్ కోపంగా, ఏయ్ స్నేహ, ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని అరిచాడు. అప్పుడే అక్కడికొచ్చిన జయంతి కూడా ఆ మాట విని, అమ్మా స్నేహ, నీ చెల్లెలి గురించి నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు? పర్ణిక ఎప్పుడూ నీ మంచి గురించి ఆలోచిస్తుంది. అందరికన్నా ఎక్కువగా నిన్ను ఇష్టపడుతుంది. కాని నువ్వేమో ఇలా అంటూ కొంగును నోటికి అడ్డం పెట్టుకుని ఏడుపు మొదలుపెట్టింది. అక్కడ జరుగుతున్న నాటకాన్ని చూసి స్నేహ విరక్తిగా నవ్వి ఆమెకు ఏం సమాధానం చెప్పకుండా విశ్వవైపు చూసి, చూడండి మిస్టర్ విశ్వ, మీకు అసలు విషయం తెలీదు. నేను ఇంటికి పెద్ద కూతుర్నైనా వీళ్ళు నన్ను 5 సంవత్సరాల క్రితమే ఈ ఇంటి నుండి వెళ్లేశారు. ఈ ఇంట్లో పని మనిషికుండే స్థానం కూడా ఇప్పుడు నాకు లేదు. కాబట్టి మీరు నాకన్నా నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ సంగతి ఈ కుటుంబంలో ఉన్న అందరికీ తెలుసు అని చెబుతూ యువన్ను ఎత్తుకుంది. ఆమె మాటలు విన్న విశ్వ సీరియస్గా రంగనాథ్ వైపు చూసి, ఏంటి మిస్టర్ రంగనాథ్, మీ అమ్మాయికి ఒక కొడుకున్నాడనే విషయం నాకు చెప్పనేలేదు అని అన్నాడు. ఆ మాటకు రంగనాథ్ నీళ్లు నములుతూ, అదంతా అబద్ధం. నేను చెప్పేది ఒకసారి వినండి విశ్వగారు అంటూ అతనికి సర్ది చెప్పబోయాడు. రంగనాథ్ ఇబ్బంది పడడం చూసిన పర్ణిక స్నేహను నలుగురిలో అవమానించడానికి ఇదే మంచి టైం అని అనుకుని వెంటనే ముఖాన్ని బాధగా పెట్టి, అక్క, నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావు? చిన్నప్పటినుంచి నాన్న నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నా ఎంగేజ్మెంట్ కూడా చెడగొట్టాలని చూస్తున్నావా అనంది. ఆ మాటకు స్నేహ ఆమెను విచిత్రంగా చూసి, నేను నీ ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని చూస్తున్నానా అనంది. అవును, నీ మనసులో ఇంకా వైభవ్పై ఇష్టం ఉంది. అందుకే నువ్వు పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఇలా అందరిలో గొడవ చేసి నా ఎంగేజ్మెంట్ని కూడా చెడగొట్టాలని చూస్తున్నావు. ఇదంతా చూస్తుంటే నీకు వైభవ్పై ఇంకా ఇంట్రెస్ట్ ఉందని, అందుకే అతన్ని నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావని క్లియర్గా అర్థమవుతుంది అంది పర్ణిక. వెంటనే వైభవ్ మధ్యలో మాట్లాడుతూ, ఇలాంటి దాన్ని మళ్ళీ నా లైఫ్లోకి రానివ్వడానికి నేనేం మూర్ఖుణ్ణి కాదు అంటూ స్నేహను అసహ్యంగా చూశాడు. వాళ్ల మాటలు వింటున్న స్నేహ గుండెల్లో బాధగా అనిపించింది. అవమాన భారంతో తల తిప్పి చుట్టూ చూసింది. ఎక్కడి వాళ్ళక్కడే నుంచుని ఆమె వైపే అనుమానంగా చూస్తున్నారు. దాంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ల మాటలకు తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. కాని స్నేహ ఆ బాధను దిగమింగుతూ వెంటనే ముఖంలోకి కఠినత్వాన్ని తెచ్చిపెట్టుకుని, మీరు చెప్పే ఈ కథలన్నీ వినడానికి నేనిక్కడికి రాలేదు. నీ కాబోయే భర్త గురించి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. అవునా? అలాంటప్పుడు నాన్న మాట వినొచ్చు కదా. నువ్వు నీ మొండితనంతో ఇంట్లో అందర్నీ ఎంత బాధ పెడుతున్నావో తెలుసా అంది పర్ణిక. ఇంతలో ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోవచ్చా అంటూ ఒక గొంతు వినిపించింది. బేస్ వాయిస్తో వినిపించిన ఆ గొంతుకి ఒక్కసారిగా అందరూ అటువైపు తిరిగారు. అందరికన్నా ముందుగా అక్కడున్న అక్షయ్ను గుర్తుపట్టిన స్నేహ షాక్తో నోరు తెరిచింది. ఆ టైంలో అతను అక్కడెందుకున్నాడో అర్థం కాలేదు. 10 నిమిషాల నుండి జరుగుతున్న డ్రామాను చూస్తున్నాడు అక్షయ్. అక్కడ నుంచున్న స్నేహను చూసి ముందుగా అతను కూడా ఆశ్చర్యపోయాడు. కాని నిదానంగా అక్కడ సిచ్యువేషన్ అర్థమైంది. అక్షయ్ను చూసిన విశ్వ హడావిడిగా అతని దగ్గరికి వెళ్లి, అక్షయ్ గారు, నేను మిమ్మల్ని ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని వినయంగా పలకరించాడు. అక్షయ్ అని పేరు వినగానే రంగనాథ్ కూడా షాక్ అయ్యాడు. నిజానికి వేదా గ్రూప్ సీఈఓ అక్షయ్ అని పేరు మాత్రమే అతనికి తెలుసు.
అతన్ని ఎప్పుడూ చూడకపోవడంతో అక్షయ్ను అతను గుర్తుపట్టలేదు. దాంతో వెంటనే అతని దగ్గరకు వెళ్లి, ప్లీజ్ వెల్కమ్ అక్షయ్ గారు అంటూ హడావుడిగా ఇన్వైట్ చేశాడు. పర్ణిక అతన్ని చూసి ఆశ్చర్యపోతూ చిన్నగా వైభవ్ చేతిని పట్టుకుని లాగి, ఇతను నిన్న స్నేహను ఎయిర్పోర్ట్ నుండి తీసుకెళ్లిన వ్యక్తి కదా, అంటే అతను నిజంగానే స్నేహ భర్త అని అడిగింది. మీ అక్కకి అంత సీన్ లేదు, అతన్ని కూడా ఏదో ఒకటి చెప్పి మోసం చేసి ట్రాప్ చేసి ఉంటుంది, అందుకే ఆమె వెనక తిరుగుతున్నాడు అని అక్కసుగా అన్నాడు వైభవ్. ఇంతలో అక్షయ్ నెమ్మదిగా స్నేహ దగ్గరకొచ్చి, నేనొచ్చే వరకు వెయిట్ చేస్తుంటే ఇద్దరం కలిసొచ్చేవాళ్ళం కదా అని అన్నాడు. ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో తెలియక స్నేహ తన పెదాలను కొద్దిగా బిగించి చిన్నగా నవ్వింది. కాని అక్షయ్ ఏమాత్రం సంకోచించకుండా ఆమె చేతిలో ఉన్న యువన్ను దగ్గరికి తీసుకున్నాడు. తనను ఎత్తుకున్న అక్షయ్ ముఖాన్ని పరీక్షగా చూశాడు యువన్. ఇప్పటివరకు అక్కడ అందరూ తన తల్లిని కోప్పడుతున్నారని అతనికి అర్థమైంది. కాని పూర్తిగా అర్థం చేసుకునే వయసింకా లేకపోవడంతో జరుగుతున్న దానిని మౌనంగా చూశాడు. కాని ఇప్పుడు అక్షయ్ చేతుల్లో కంఫర్ట్, ముఖంలో నవ్వు చూసి అతనికి సెక్యూర్గా అనిపించడంతో అతన్ని చూసి నవ్వాడు యువన్. రంగనాథ్ తన కళ్ల ముందు ఏం జరుగుతుందో నమ్మలేనట్లుగా చూస్తున్నాడు. మరోవైపు విశ్వ అది చూసి భయంతో వణికిపోతూ, నన్ను క్షమించండి అక్షయ్ గారు, రంగనాథ్ మాటలు విని నేను ఆమెతో మాట్లాడాను, ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్షయ్ అక్కడున్న వాళ్ళందర్నీ ఒకసారి సీరియస్గా చూశాడు. అతని చూపుల్లోని తీవ్రతకు అందరూ ఒక్కడుగు వెనక్కి వేశారు. నాతోరా అంటూ అక్షయ్ స్నేహ చెయ్యి పట్టుకుని అక్కడి నుండి బయటకు తీసుకొచ్చాడు. అందరికీ దూరంగా బయటికి రాగానే స్నేహ అతని చేతిని విడిపించుకుంటూ, నువ్వు మళ్ళీ నాకెందుకు హెల్ప్ చేశావు అని అడిగింది. అక్షయ్ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా యువన్ వైపు చూసి, మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని అడిగాడు. ఐఎమ్ యువన్, వాట్ అబౌట్ యూ అని టక్కున అడిగాడు యువన్. యువన్ అతనితో మాటలు కలుపుతూ ఉండడంతో స్నేహ వెంటనే అతన్ని వారించబోయింది. కాని అక్షయ్ ఆమెను పట్టించుకోకుండా, నా పేరు అక్షయ్ అని చెప్పాడు. దాంతో స్నేహ ఉక్రోషంగా ముఖం పెట్టి, మాకు నీ హెల్ప్ అవసరం లేదని ఒకసారి చెప్పాను కదా, మరెందుకు చేస్తున్నావు అని మళ్ళీ అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు ఒక్క క్షణం సూటిగా చూసి తర్వాత నిదానంగా మాట్లాడుతూ, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.